Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. ఈ కప్పు దేనికిచ్చారు? ఒకప్పుడు మా నాన్న ఎడ్ల పందాల్లో ఈ జిల్లా మొత్తానికి ఫస్ట్లే. ఇదేంటి గది నిండా తండ్రి కొడుకులు కలిసి దిగిన ఫోటోలే కనిపిస్తున్నాయి. మన పెళ్ళైన తర్వాత ఇవన్నీ తీసేసి మన ఇద్దరు ఫోటోలే పెడతాను. ఓయ్, అది జన్మలో జరగదు, అర్థమైందా? చూద్దామా? చూద్దామా? నేను చెప్తే విన్నావా? అన్నయ్య జాలిగుండెని అడ్డం పెట్టుకుని డబ్బు గుంజుతోంది. కావాలంటే లెక్కలు చూసుకో. ఇవాళ మన బండిలో పెడుతోంది, రేపు మన ఆస్ట్రేలియా లాక్కెడుతుంది. ఏమిటి నాన్న త్వరగా వచ్చి పడుకున్నావు? నీరసంగా ఉందిరా. అయ్యో, కాళ్ళు పట్టినా? ఏదో తొందరగా చెయ్యి. పైకి, ఇంకా పైకి. ఏంటన్నా సన్నపడ్డావు? భలే నాజుగ్గా తయారైపోయావి. యోగాసనాలు చేస్తున్నాను కదరా. అదే సంగతి. చెయ్యి. అందుకే నా పొట్ట తగ్గింది. నాన్న, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేగా రమ్మని పిలిచావు అని మీ నాన్నతో చెప్తాను. ఇప్పుడు ఎలా? అయ్యో, నాన్న చూస్తున్నాడు, వెళ్ళిపో. మర్యాదగా మన పెళ్లి ఒప్పుకుంటావా? దేనికైనా ఒప్పుకుంటాను. అలా రా దానికి. వచ్చేస్తున్నాను. ఆడిని నమ్ముకొని వచ్చావు, ఆడి దగ్గరే ఉంది. నా దగ్గర బోల్డ్ పొలం ఉంది, నాతో సెటిల్ అయిపో. పచ్చి పచ్చిగా ఉంది. ఎంత ప్రెసిడెంట్ కొడుకైతే మాత్రం సత్యమూర్తి గారి మిల్లులో జొరబడి పని వాళ్ళని పట్టు కొడతాడా? కోతకొచ్చిన పొలాల్ని నాశనం చేస్తాడా? ఇలాంటి పొగరబోతుని క్షమించకూడదు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రెసిడెంట్ గారు రాజీనామా చేయాలి. వీడికి 100 కొరడా దెబ్బలు కొట్టాలి. ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేసినామని తప్పు పట్టకుండా ఈయన్ని శిక్షించమంటారు ఏమిటండి? కేసు పంచాయతీకి వచ్చింది గనక ముద్దు కృష్ణ చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. అమ్మాయి గారు ఇక్కడ లేరమ్మా. ఇంట్లో వాళ్ళని ఎంత అడిగినా ఏమీ సమాధానం చెప్పడం లేదమ్మా.
వీడెక్కడున్నా సరే నే వదలను. బండి ఎక్కండి. ఏంటి 100 కోట్ల దెబ్బలా? 200 కొట్టండి, వీడిని చంపి పాత. అదో ఏంద్రో అద్దు పౌరుషం పొడుచుకొచ్చింది. అది ఎవరు? దానికి నీకు సంబంధం ఏంటి? తోడబుట్టిన చెల్లెలా, తాళి కట్టిన పెళ్ళావా? సత్యమూర్తి, పెళ్ళాము చెల్లెలు కానంత మాత్రాన ఎవడైనా ఏ ఆడదాని చేయైనా పట్టుకోవచ్చా? ఆ? నీ కొడుకు చేసిన ఎదవ పనికి ఎనకేసుకురావడానికి సిగ్గు అనిపించడం లేదు? ఎవరికైనా సిగ్గులేంది? ఎవరితో అడ్రస్ లేదని తీసుకొచ్చి అబ్బా కొడుకులు ఉమ్మడిగా ఉంచుకున్నారు. అంతకంటే సిగ్గుమాలి పడి మేమేం చేయలేదులే. రేయ్, రేయ్, సత్యమూర్తిని చంపేస్తాను రా. రేయ్, ఒకప్పుడు నీ ఉప్పు తిన్న పాపానికి నిన్ను వదిలేస్తున్నాను రా. లేకపోతే పెళ్లికి అవసరం ఒక ఆడపిల్ల మీద ఇలా అపరం చేస్తావు నువ్వు. ఈ దండ అమ్మాయి మెళ్ళో వేయి. నువ్వు కూడా వేయమ్మా. మా అమ్మ. మీ బిడ్డ పరువు కాపాడడానికే మీతో చెప్పకుండా దండలు మార్పించాను. రండి, వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. అమ్మా. ఎవరికమ్మా? ఇక నా కూతురు ఎలా అవుతావు? ఈయన గారి కోడలేక. వస్తానండి. త్వరగా రెడీ చేయండి, తెల్లారడానికి ఇంకా 10 గంటలే ఉంది. ఇంకా చాలా రాత్రులున్నాయి, మరీ అంత స్పీడ్ వద్దు. అరే, నువ్వెన్నైనా చెప్పరా, నీకు మగపిల్లాడే పుట్టాలరా. కాదు నాన్న, మనవరాలే పుట్టాలి. అది కాదురా, మన వంశాలకు వారసుడు కావాలి కదా. నీ మంచి చెడలు చూసుకోవడానికి ఒక ఆడపిల్లే పుట్టాలి. ఏ అక్కర్లేదు, మగాడు చాలు, మగాడే పుట్టాలి. రామరా, సరైన సమయానికి వచ్చావు. నేనేమో మగపిల్లడే కావాలన్నాను, ఈడేమో ఆడపిల్ల కావాలన్నాను. నీకెవరు కావాలో ఖచ్చితంగా చెప్పమ్మా. ముందు శోభనం జరిగితే కదా. శోభరమే కాకుండా పెళ్ళేంట్రా నాయన. రారా పోదాం, రా రా. నాన్న ఇవన్నీ ఎందుకు పెట్టారు? తినడానికి. ముందు ఈ పాలు తాగాలి, తర్వాత కాసేపు మాట్లాడుకోవాలి. ఈ పండు తినాలి, కాసేపు మాట్లాడుకోవాలి. ఈ స్వీట్లు తినాలి, కాసేపు మాట్లాడుకోవాలి. ఇదిగో, ఈ ముగ్గంతా మన దగ్గర కుదరదు. ముందు పూర్తిగా తినాలి, తర్వాత మాట్లాడుకోవాలి. లేదా ముందు మాట్లాడుకోవాలి, ఓపిక తర్వాత తినాలి. సరే, అయితే ముందు ఏం చేద్దాం? ఏం చేద్దాం? మాట్లాడుకుందాం. ఏంటి ఈడెప్పుడు వచ్చినా పక్కన పడుకున్నాడు? రే రే, లేరా, లే. ఏంటి? బ్రష్. ఇక నుంచి పళ్ళు తోకోవాల్సింది దీంతోనే, పుల్లలతో కాదు. ఏంటి ఇంత నొరకు వస్తుంది? పేస్ట్కి నురగరాక పెరుగుస్తుందా? అయ్యో, నా బొట్టు. వద్దు, నేనే తీసుకుంటాను. కిచెన్ లోకి పింగాణి సామాన్లు కూడా కావాలి. మా నాన్న అడుగు. బెడ్రూమ్ లోకి పౌడర్, హెయిర్ ఆయిల్ కావాలి. నాన్న అడుగు. ఇవన్నీ మీ నాన్న అడుగుతారా? ఇప్పుడే మనకి పిల్లలతో అర్జెంటుగా కోహినూర్ ప్యాకెట్ పట్టండి. అదేనండి, నిరోధండి. వెళ్ళండి.
ఏంట్రా సామాన్లు కావాలని రాసింది నాన్న. నేను తీసుకొస్తాను అలాగే. సరే దీంట్లో రాయలేదు. అర్జెంటుగా ఓ పొట్లం కోహినూరు కావాలట. రే ఏంటి కోహినూరా? రే తమయా అన్నయ్య కోడలకి అర్జెంటుగా కోహినూరు పొట్లం కావాలంట. పట్రా. అలాగే. అమ్మయ్యా. ఎన్ని కిలోల ప్యాకెట్ అర్జెంటుగా కావాలన్నాడే. గోపి అయ్యారా బజార్కి వెళ్ళి కోహినూరు పొట్లాలంట అర్జెంటుగా పట్టరా. ఏంటండి అదే? నాకు మాత్రం ఏం తెలుసురా. ఎన్ని కిలోలండి? పడుంటది ఓ 10 కిలోలు అట్రా. అలాగేనండి. ప్రియమ్మా మావయ్య ఇగో అమ్మా, నువ్వు చెప్పిన పింగారి సామాన్లు అన్నీ తెచ్చేసాను. ప్రియమ్మా ఇదిగో నువ్వు అడిగిన కోహినూరు. షాపులో ఉన్నవన్నీ తీసుకొచ్చాను అమ్మగారు. ఆ కూరగాయలు తీసుకొచ్చాను అమ్మగారు. వాళ్ళతో కలిసి నువ్వు కూడా భోంచేయమ్మా. వద్దత్తయ్య, ఆయన భోంచేసిన తర్వాత ఆ పళ్ళలోనే తింటాను. ప్రియా అన్నం పెట్టు. పెళ్ళైన తర్వాత కూడా తండ్రి కొడుకు ఒకే పళ్ళల్లో తినడం ఏమిటి? ఇటు పిన్ని. పద్ధతి మార్చుకోండి. అన్నం పెట్టినా? అక్కర్లేదు, మేమే పెట్టుకుంటాం. అదే పొరపోయింది. ఇదిగో మంచి తాగు. ఇది అన్నం కాదురా, అమృతం. మొత్తం తినేశారా? మొత్తం తినేసాం. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంకా అమ్మాయి తినలేదండి. ఇంకా తినలేదా? పొరపాటు అయిపోయిందమ్మా. బాగుంది కదా అని మొత్తం తినేసాం. వెనక నువ్వు ఉన్నావనే సంగతే మర్చిపోయాం. మీరు మర్చిపోయినా పర్వాలేదు మావయ్య, కానీ పెళ్ళైన విషయం ఆయన మర్చిపోకుండా ఉంటే చాలు. నాకోటి, మా అబ్బాయి కోటి, మా కోడలు కోటి. ఏమండి ఏమండి, పెళ్లి ఫోటో తీసుకున్నారా అండి? అది పెళ్ళప్పుడు తీయించుకునేది. అయ్ ఊరంతా ఎంత ఎర్రగా ఉందో. మాయా మాయా, ఫోటో తీసుకున్నారు అమ్మంటే వద్దంటున్నారు. ఆడు మొగ అడగం చేసావు పెద్ద. రండి సార్. తీతి, పెళ్లి ఫోటోలో ఈయనెందుకు? మాయా, కొంచెం పక్కకు వస్తారా? నీ పక్కగా? వద్దు. మధ్యలోకి రానా? నాన్న నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి, పెళ్లి ఫోటో అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు తీసుకోవాల్సిందండి. అదేనయ్యా, కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు, కొత్తగా పెళ్లి చేసిన అందరూ కొత్త తీ. ఏయ్, ఒకటో రకంలో 3 పెప్పి కావాలి. ఒకటే రకం రెండే ఉన్నాయండి. నాన్న రెండే ఉన్నాయంట. పర్వాలేదండి, మామయ్య గారికి ఒకటి ఇచ్చేయండి, ఇంకోటి మన ఇద్దరం తిందాం. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి నోటితో కొరికి సగం సగాలు ఇస్తా. ఒకటి ఇచ్చే. ఇది మనతో తిందాం. ఈ వెన్న పోస్తే ఎందుకు నాన్న? ఇవాళ నువ్వు ఏమైనా పోస్తోటే స్నానం చేయాలి. నమస్కారం అయ్యా. ఏంటో ఈ హడావుడి? ఇవాళ అబ్బాయి పుట్టినరోజు కదా, పని వాళ్ళందరికీ పండగే. ఇదిగో మీ ఆవిడకి ఇచ్చే. ఇదిగో అమ్మగారు, మా అత్తలు ఇగోనండి. 2 రోజుల నుంచి జ్వరం అంటున్నారుగా, అయ్యగారికి చెప్పమంటారా? ఎవరిచ్చి మాత్రం చేసేదే ఉంది, ఎవరికి చెప్పక్కర్లేదు. నా చావు నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. గోపి, ఏం చేస్తున్నావు ఇక్కడ? పెళ్లి ఫోటో అమ్మా, అయ్యగారు తగిలించమన్నారు. పెళ్లి ఫోటో అంటే మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉంటారు. ఈ గ్రూప్ ఫోటో తీసుకెళ్లి హాల్లో తగలి. దానిలో మా నాన్న బొమ్మ ఉండాలి. ఉదయాన్నే పెట్టినప్పుడు ఉండాలండి. ఉదయం అమ్మగారు కోపడ్డారు. ఒకవేళ ప్రియా, ఆ ఫోటోలో ఉండాల్సిన మా నాన్న ఎక్కడ? 24 గంటలు మన మధ్య ఉంటున్నారుగా, ఆ ఫోటోలో కూడా అంటి పెట్టుకునే ఉండాలా? ఇంకొకసారి ఆయన గురించి వంకరగా మాట్లాడమంటే 4 తీరేస్తాను, జాగ్రత్త. రే, ఏమిట్రా ఏమిట్రా ఇదంతాను? పెళ్ళమే చేసుకునే పోడల వాటి నీకెక్కడి నుంచి వచ్చిందిరా? నేనేం చేసినా తెలుసా? ఆ ఫోటో చూడు. అందులో నా బొమ్మ నేనే కత్తిరించేసుకున్నాను.
చేశానత్తయ్య? అసలు నాకెందుకు పెళ్లి చేసినట్టు? తండ్రి కొడుకులు కలిసి నన్ను చంపడానికా? ఇంతకంటే అమ్మా ఈ పెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపో అని ఆ రోజు చెప్పుంటే ఆనందంగా చచ్చిపోయేదానిగా. పంజరంలోంచి బయటపడాలనుకుని వచ్చాను. ఇలా ప్రాణాలతో సమాధి చేస్తారనుకోలేదు. అమ్మా, నా భార్యతో నేను ఎక్కువ రోజులు కాపురం చేయలేదు. నాకా భార్య లేదు, ఆడిక తల్లి లేదు. అందుకే మా ఇద్దరికి ఆడవాళ్ళకుండే ఆశలు ఆరాటాలు తెలియవమ్మా. తెలుసుకోకండి, నా చావేదన చేస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.